సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మంచు మనోజ్ మౌనిక వస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్క అఖిలప్రియ బాటలో మౌనిక నడుస్తారని సమాచారం. మంచు మనోజ్ మౌనిక రాజకీయ అరంగేట్రం చేస్తారని ప్రచారం జరుగుతోంది. జనసేనలో చేరేందుకు మంత్రాలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రేపో మాపో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశంపై భూమా కుటుంబం చర్చిస్తోందని తెలుస్తోంది. పెద్దల సమక్షంలో భూమా మౌనిక అఖిలప్రియ రాజకీయ భేటీ కానున్నారు. ఈరోజు భూమా నాగిరెడ్డి జయంతి జరుపుతున్నారు. ఒకే వేదికపైకి భూమా కుటుంబ సభ్యులు రానున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు జనవుతున్నారు. హరిబాబు, నంద్యాల రాజకీయం మలుపు తిరగబోతోంది, అసలు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు అఖిలప్రియ ఇటు మౌనిక ఇద్దరూ కూడా ఆ రాజకీయాల్లో ఎవరి పార్టీలో వారు ఫాలో అయ్యే అవకాశం ఉందా? భేటీ ఎన్ని గంటలకు జరిగే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే భూమా కుటుంబం రాజకీయంగా చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్కి మారారు, అటు తర్వాత వైసీపీకి మారి మళ్ళీ తెలుగుదేశంకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కుటుంబం సంబంధించి ఆలగడ్డ, నంద్యాల రెండు నియోజకవర్గాలలో భూమా కుటుంబానికి మంచి పట్టు ఉండడం, అలాగే గతంలో జరిగిన ఎన్నికల నంద్యాల కానీ ఆలగడ్డ ఎన్నికల్లో భూమా కుటుంబం సభ్యులు 2014 నుంచి 19 వరకు వాళ్ళు అధికారంలో కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కూడా అఖిలప్రియ మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా మళ్ళీ ఆమె పదవి దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే మంచు కుటుంబంలో చేరినటువంటి మౌనిక రాజకీయం నుంచి కొంత దూరం జరిగింది. గతంలో అక్క అన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆమె దగ్గరుండి వాళ్ళ రాజకీయ కార్యక్రమాల తరపున పోటీ చేయడం, ప్రజలతో మమేకం కావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజకీయాల నుంచి కొంచెం దూరం జరగడం, అలా ఈ నేపథ్యంలోనే మంచు కుటుంబంలో తుఫాన్లు రావడం, ఆ గొడవలు పెద్దవి కావడం, ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి వాళ్ళు రాజకీయంగా ఎటువంటి వాళ్ళకి అండదండలు లేకపోవడంతో కొంత రాజకీయ పలుకుబడి, రాజకీయ వెన్నుదండలు ఉంటే బాగుంటుందన్న ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మంచు మనోజ్కి, రామ్ చరణ్కి మంచి సత్సంబంధాలు ఉన్న పరిస్థితుల్లో బాబాయ్ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేనలో రామ్ చరణ్ ద్వారా వాళ్ళు పవన్ని కలిసి పవన్ సమక్షంలో జనసేనలో చేరాలని చెప్పని ఒక సూత్రప్రాయంగా అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలో ఉండడం, అక్క అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మౌనిక జనసేనలో చేరితే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అన్నది ఒక చర్చ అయితే కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఈరోజు భూమా నాగిరెడ్డి జయంతి సందర్భంగా వాళ్ళిద్దరూ ఒక భేటీ అయ్యి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీలో ఉన్నా కూడా రాజకీయ విద్యార్థులు కాకుండా కుటుంబ సభ్యులు కానీ మెలగాలనే ఒక ఆలోచన వాళ్ళలో కనిపిస్తున్నది. ఎందుకంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్కి ఇస్తున్న విలువ కానీ, ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఇస్తున్న విలువ కానీ, ఈ రెండింటిని బేరీజ్ చేసుకుంటే ఎవరైనా సరే జనసేన కానీ టీడీపీలో ఉన్న నాయకులందరూ ఒక సమన్వయంతో పనిచేయాలి, ముందుకెళ్లాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు అందుతున్న నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా రెండు పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా ఒకే సమన్వయంతో ముందుకు వెళ్తారని చెప్పని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనోజ్కి, రామ్ చరణ్కి ఉన్న స్నేహబంధమే ఇక్కడ వీళ్ళని జనసేన వైపు తీసుకెళ్తుందని చెప్పిన కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. తాజాగా ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో రాజకీయంగా వాళ్ళకి అండదండలు లేకపోవడం, కొంత కుటుంబ సభ్యుల నుంచి సహకారం రాకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనిపించిన నేపథ్యంలో తాము రాజకీయాల్లో ఉంటే ప్రజాబలాన్ని కూడగట్టుకొని మళ్ళా ప్రజల్లో ఉండగలిగితే తమ పూర్వవైభవాన్ని సాధించుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పిన ఒక అభిప్రాయంతో వాళ్ళు జనసేన వైపు వస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్, మౌనిక అలాగే మంచు మనోజ్ జనసేనలో చేరడానికి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.